Good afternoon, ma'am. So in the previous class, we discussed about the interrupts. What is meant by an interrupt? In that, interrupt hardware and enabling and disabling interrupts. The next one is handling multiple devices. Okay, ma'am. Handling multiple devices. Here, handling multiple devices means here some of the devices will be there. Out of that devices, which device work will be completed first. Okay, that means here consider the situation where a number of devices capable of initiating interrupts are connected to the processor. అంటే మనం ఏవైతే ఇంటరప్ట్స్ మనం ఇనిషియేట్ చేద్దాం అనుకున్నామో అంటే ఏవైతే ఇంటరప్ట్స్ ప్రాసెస్ చేద్దాం అనుకున్నామో దోస్ విల్ బి కనెక్టెడ్ టు ద ప్రాసెసర్. ఓకేమా, ఇందులో మనకి హ్యాండ్లింగ్ మల్టిపుల్ డివైసెస్ లో 3 types of interrupts will be there. Those will be vectored interrupts, interrupt nesting, simultaneous requests. Okay ma, so ఈ vectored interrupts అంటే ఏంటంటే అమ్మా here so in these vectored interrupts, whenever the program will be executed sequentially, okay ma, in the middle of the program if any interrupt will be occurred, then that interrupt will be accepted immediately. ఓకే అమ్మా, ఇమీడియట్ గా ఇంటరప్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నామా, దెన్ ద ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ విల్ బి యాక్టివేటెడ్. ఓకేనా, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది యాక్టివేట్ అవుతుందమ్మా. ఓకేనా, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటే ఏంటి? దట్ ఈస్ లైక్ ఎ సబ్ ప్రోగ్రామ్. మనకి సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సపోజ్ లైక్ ఫంక్షన్స్. సమ్ ఫంక్షన్ ని కాల్ చేసుకున్నాము అనుకున్నామా, ద కంట్రోలర్ గోస్ టు ద ఫంక్షన్ వేర్ ఇట్ విల్ బి. ఓకేనా, అంటే ఏంటి, మనం ఏదైనా ఒక సబ్ ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సో కంట్రోలర్ అనేది ఆ సబ్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తుంది. లైక్ దట్ హియర్ ఆల్సో వెన్ ఎవర్ ద ఇంటరప్ట్ విల్ బి యాక్టివేటెడ్, అంటే మనకి ఏ ఇంటరప్ట్ అయితే యాక్టివేట్ అయిందో బేస్డ్ ఆన్ దట్ ద కరెస్పాండింగ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే కరెస్పాండింగ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఓకేనా, సో దట్ టైప్ ఆఫ్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ ఇస్ ద vectored interrupts. Okay, vectored interrupts. The next one is interrupt nesting. Okay ma, interrupt nesting అంటే ఏంటంటే suppose if the processor will be executing the program in sequential manner, so sequential గా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒక ఇంటరప్ట్ అనేది అక్కర్ అయింది అనుకున్నామా, so that interrupt will be executed. In the middle of the interrupt another interrupt will be executed. Okay na, అంటే ఏంటి, see the diagram here, interrupt nesting. So here the processor will be there. In this processor, for this processor number of devices will be connected. Okay ma, so here device 1 will give the interrupt request to the processor. చూడమ్మా, device 1 అనేది give the interrupt request to the processor. Processor కి interrupt request pass చేస్తుంది. Whenever this interrupt request passes to the processor, then if this processor accepts that interrupt request, then gives the acknowledgement. Okay ma, అంటే ఈ ప్రాసెసర్ అనేది ఇక్కడ ఏదైతే డివైస్ వన్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ పాస్ చేసిందో ప్రాసెసర్ అనేది యాక్సెప్ట్ చేసింది అనేది మనకి ఎలా తెలుస్తుందమ్మా? ప్రాసెసర్ అనేది ఇంటరప్ట్ ని యాక్సెప్ట్ చేసింది అనేది ఎలా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ దిస్ ఇంటరప్ట్ అక్నాలెడ్జ్ సిగ్నల్. ఓకేనా, అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇంటరప్ట్ అక్నాలెడ్జ్ 1 యాక్టివేట్ అవుతుందో దెన్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ 1 విల్ బి యాక్సెప్టెడ్, దెన్ ద డివైస్ 1 యాక్షన్ విల్ బి పర్ఫార్మ్డ్. అంటే డివైస్ 1 దగ్గర ఏదైతే యాక్షన్ ఉందో దట్ విల్ బి పర్ఫార్మ్డ్. ఓకేనా, లైక్ దట్ నెంబర్ ఆఫ్ డివైసెస్ విల్ బి దేర్. సో ఈచ్ డివైస్ పాసెస్ ద ఇంటరప్ట్ రిక్వెస్ట్ టు ద ప్రాసెసర్ ఇండివిజువల్లీ. ఇక్కడ చూడమ్మా, ప్రతి డివైస్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ ని ప్రాసెసర్ కి పంపిస్తుంది. పంపించినప్పుడు ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందమ్మా, చెక్ ద ప్రయారిటీ లెవెల్ ఆఫ్ ఈచ్ డివైసెస్. సో ఇట్లా అన్ని డివైసెస్ నుంచి ఇంటరప్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాసెసర్ అనేది ప్రయారిటీ లెవెల్ ని చెక్ చేసుకుంటుందమ్మా. ఓకేనా, ప్రయారిటీ లెవెల్ ని చెక్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ లెవెల్ this processor gives the acknowledge to the corresponding device.
అంటే ప్రయారిటీ లెవెల్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో, ఏ డివైస్ కి అయితే ఎక్కువగా ఉంటుందో, బేస్డ్ ఆన్ దట్ ద అక్నాలెడ్జ్మెంట్ విల్ బి గివింగ్ టు ద పర్టికులర్ డివైస్. ఓకేమా? అంటే ఒక్కో డివైస్ నుంచి ఒక్కో ఇంటరప్ట్ రిక్వెస్ట్ వస్తుంది కదా. సో ఈ డివైసెస్ అన్ని నుంచి వచ్చిన ఇంటరప్ట్ రిక్వెస్ట్ ని ఇక్కడ ప్రాసెసర్ అనేది చెక్ చేసుకుంటుంది. ఏ డివైస్ కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో ఆ డివైస్ కి అక్నాలెడ్జ్మెంట్ పాస్ చేస్తుంది ఫస్ట్. ఓకే అమ్మా? అంటే చూడండి, priority arbitration circuit. Here this processor having the priority arbitration circuit. Which device having the highest priority? That device getting the acknowledgement first and that will be activated. Okay ma? ఏ డివైస్ కి అయితే highest priority ఉందో ఆ డివైస్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? సో హియర్ దిస్ ఈస్ ద నెస్టింగ్ ఇంటరప్ట్స్. హియర్ చూడండి, హియర్ ఈచ్ ఆఫ్ ద ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్స్ ఈస్ అసైన్డ్ ఏ డిఫరెంట్ ప్రయారిటీ లెవెల్. ఓకేమా? సో ఒక్కో డివైస్ కి ఒక్క ప్రయారిటీ లెవెల్ ఉంటుంది. ఓకే, interrupt requests received over these lines and are sent to a priority arbitration circuit in the process. అంటే ఈ ప్రాసెస్ లో ఉన్న ప్రయారిటీ ఆర్బిట్రేషన్ సర్క్యూట్ కి ఇంటరప్ట్ రిక్వెస్ట్ అన్ని రిసీవ్ చేసుకుంటుంది ఇక్కడ ఉన్న సర్క్యూట్ అనేది. A request is accepted only if it has a highest priority level than that currently executed to the processor. అంటే ఏ డివైస్ కి అక్నాలెడ్జ్మెంట్ ఫస్ట్ పంపిస్తుంది? ఏ డివైస్ కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో ఫర్ దట్ డివైస్ ద అక్నాలెడ్జ్మెంట్ విల్ బి గివింగ్. ఓకే అమ్మా? సో ఇన్ దిస్ వే ద ఇంటరప్ట్స్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డివైసెస్. ఓకేనమ్మా? నెక్స్ట్ సైమల్టేనియస్ రిక్వెస్ట్. సైమల్టేనియస్ మీన్స్ at a time అని. అంటే suppose if you are getting, if the processor is getting the same interrupt request from all the devices. ఓకేమా? అంటే ఇక్కడ మనకి ఒకటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ వచ్చింది అంటే the same interrupt request will be getting by the processor from all the devices. అంటే అన్ని డివైసెస్ ని ఒకటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది ప్రాసెసర్ కి ఇచ్చింది అనుకున్నామా, then how the devices will be activated. అంటే అప్పుడు మనకి ఏ డివైస్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఒకటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ పంపిస్తుంది ఇక్కడ కదా. సో హియర్ వి ఆర్ యూజింగ్ సమ్ మెథడ్, డైజీ చైన్ మెథడ్. డైజీ చైన్ మెథడ్ అని యూజ్ చేసుకుంటామమ్మా. దట్ విల్ బి హియర్ చూడండి, ద ప్రాసెసర్ మస్ట్ హ్యావ్ సమ్ మీన్స్ ఆఫ్ డిసైడింగ్ విచ్ రిక్వెస్ట్ టు సర్వీస్ ఫస్ట్. అంటే ఏ ఇంటరప్ట్ రిక్వెస్ట్ ని ఇది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, see the daisy chain method. Here this is the daisy chain interrupt scheme. చూడండి ఇక్కడ చూడండి, డివైస్ 1, డివైస్ 2 అండ్ సో ఆన్ డివైస్ n. ఇక్కడ ఏంటి, అన్ని డివైసెస్ నుంచి ఒక్కటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ పాస్ చేస్తుంది. అవునా? see the previous diagram. If you observe the previous diagram, here device 1 having the interrupt request intr1 bar, device 2 having the interrupt request intr2 bar and so on, device p having the interrupt request intr p bar. అంటే ఏంటి, ఒక్కో డివైస్ కి ఇండివిడ్యువల్ గా ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది పాస్ చేస్తుంది ప్రాసెసర్ కి. ఓకేనా? ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఆల్ ద డివైసెస్ హ్యావింగ్ ద సేమ్ ఇంటరప్ట్ రిక్వెస్ట్, అన్ని డివైస్ కి ఒకే ఇంటరప్ట్ రిక్వెస్ట్ ని పాస్ చేస్తుంది. అప్పుడు ఇది ప్రాసెసర్ ఏ డివైస్ ని యాక్సెప్ట్ చేసినట్టు, అంటే ఏ డివైస్ ని ప్రాసెస్ చేయాలి? సో this gives the interrupt acknowledgement to the first device. First device ki interrupt acknowledgement pass chesundamma. So if this device having low priority, suppose the device 1 anedi low priority undi anukondi, so then this interrupt acknowledge passes to the device 2. ఈ డివైస్ 1 ఏం చేస్తుంది అంటే దీనికి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటే ఇది ది ఇంటరప్ట్ అక్నాలెడ్జ్ డివైస్ 2 కి పాస్ చేస్తుంది. అప్పుడు డివైస్ 2 ప్రయారిటీ లెవెల్ ని చెక్ చేసుకుంటుంది మళ్ళీ. సపోజ్ ఇఫ్ దిస్ విల్ బి హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ, దెన్ డివైస్ 2 విల్ బి యాక్టివేటెడ్. ఓకేమా? సో అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో, బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఓన్లీ ద డివైస్, ద కరెస్పాండింగ్ డివైస్ విల్ బి యాక్టివేటెడ్ బై ది ప్రాసెసర్. ఓకేమా? చూడండి, అంటే ఈ డైజీ చైన్ మెథడ్ లో ఇక్కడ మనం ఎలా అరేంజ్ చేసుకుంటాము అంటే మై డివైసెస్ ని ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం. ద ప్రయారిటీ లెవెల్స్ ని చెక్ చేసుకొని
ప్రయారిటీ లెవెల్స్ ని చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ లెవెల్ ద డివైసెస్ విల్ బి అరేంజ్డ్. అంటే సపోజ్ డివైస్ 3 కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది అనుకున్నామా, ఇక్కడ ఫస్ట్ డివైస్ 3 పెట్టుకుంటాం. తర్వాత డివైస్ 5 కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటే డివైస్ 5. అంటే ఇక్కడ మనకి ఏ డివైసెస్ కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నాయో అలా సీక్వెన్స్ గా మనం అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇన్ దట్ వే we are arranging the devices based on the priority levels. Okay, see the here the interrupt request line INTR bar is common to all devices. అంటే అన్ని డివైసెస్ కి ఒకే ఇంటరప్ట్ రిక్వెస్ట్ పాస్ చేస్తున్నాం. The interrupt acknowledge line INTA is connected in a daisy chain fashion. Daisy chain means like sequentially the devices will be arranged. Okay ma? మేడం ఇంకా వెయిట్ చేస్తున్నారంట మేడం కొంతమంది. ఇక్కడ ఏం చూపించట్లేదురా, ఇక్కడ ఏం చూపించట్లేదమ్మా. 59 వెయిట్ చేస్తుందంట మేడం. అమ్మా 59 నంబర్ 59 వెయిట్ చేస్తుందంట శాంతి. ఇక్కడ చూపించట్లేదురా. ఓకే పార్టిసిపెంట్స్ దగ్గర చూపిస్తుంది కదా వెయిటింగ్ అని. ఓకే ఓకే మేడం. మేడం బాగున్నారా? అడ్మిట్ అన్ని చేస్తానమ్మా, ఇక్కడ చూపించట్లేదు. మేడం బాగున్నారా? క్లాస్ జరుగుతుంది, క్లాస్ అయిపోయేటప్పుడు. మేడం నేను ఇప్పుడే మేడం వచ్చాను, నేను వచ్చాను కూడా వాళ్ళు చూసుకోలే. అమ్మా నా గురించి ఇక్కడ వెయిటింగ్ అయితే ఎవరు లేరమ్మా, ఒకసారి మళ్ళీ ట్రై చేయమను. కంటిన్యూ చేయండి మేడం ఇంకా. ఓకే అమ్మా. See here. So based on the priority levels, the devices will be arranged in a sequential manner. Okay amma, priority level ni base cheskoni devices ni sequential manner lo we are connecting. Okay, so ante enti ikkada manaki ఏ డివైస్ కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో ఆ డివైస్ అనేది ప్రాసెసర్ కి నియరర్ గా ఉంటుందమ్మా. ఓకేనా? విచ్ డివైస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ దట్ డివైస్ విల్ బి నియరర్ టు ద ప్రాసెసర్. ఓకేనా? అంటే processor ki here the highest priority device will be connected. After next priority will be connected to the next priority will be connected to the next, like that. Okay, so here this signal is received by device 1. That means the interrupt acknowledge signal will be received by device 1. Okay amma, so device 1 passes the signal onto the device 2 only if it does not require any service. Ante so device 1 ki highest priority ledu anukunnamma, then this interrupt acknowledge signal giving to device 2. Ee interrupt acknowledge signal anedi device 2 ki velutundi. Okay na? So like that here in a sequential manner all the devices are connected based on the priority levels. Okay, so here like this, so here some number of devices are grouped. Okay, based on the priority levels. Priority levels ni base cheskoni manam konni devices ni group chesukovachamma. Okay na? So here this is one group. So for each group one interrupt request will be giving to the processor. Okay ma, చూడండి, if you observe the individual group, ఒక ఇండివిజువల్ గ్రూప్ ని మనం అబ్జర్వ్ చేసాము అనుకోండమ్మా, this is like a daisy chain method. ఓకే, చూడండి డివైసెస్ అనేవి ఇక్కడ మనకి సీక్వెన్షియల్ మేనర్ లో ఉన్నాయమ్మా. Like this so many groups will be there. Next one, DMA, direct memory access. So here direct memory access means, so here DMA controller will be there. Okay ma, DMA controller అని ఉంటుందమ్మా ఇక్కడ మనకి. సో ఈ DMA controller ఏం చేస్తుంది అంటే
So the main purpose of this DMA is to transfer data with a high speed. అంటే డేటాని హై స్పీడ్ తో ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం డిఎంఏ కంట్రోలర్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ఓకేనా? సో హియర్ the data will be transferred between the memory and external devices. Okay, and the main memory ki external devices ki madhyalo data anedi transfer avadam kosam. Okay na, so we are using DMA without the involvement of the processor. Okay na, and the processor involvement emi lekunda, so if we transfer the data between the memory and devices, then we need the DMA controller. అంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పానమ్మా, సపోజ్ ఇప్పుడు మనకి కాలేజ్ నుంచి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అనుకోండి, సో ప్రిన్సిపల్స్ ఆర్ గివ్ సమ్ గైడ్ లైన్స్ టు ద క్లాస్ ఇన్ఛార్జెస్. ఓకేనా? అంటే ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తారు, సమ్ గైడ్ లైన్స్ అనేవి క్లాస్ ఇన్ఛార్జెస్ కి పాస్ చేస్తారు. దెన్ క్లాస్ ఇన్ఛార్జెస్ పాస్ దట్ మెసేజ్ టు ద స్టూడెంట్స్. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సారే ప్రతి క్లాస్ కి ప్రతి స్టూడెంట్ కి ఆ మెసేజ్ ని కన్వే చేయడం అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాస్ సో హీ హాస్ అనదర్ వర్క్స్ ఆల్సో. దట్స్ వై అప్పుడు మనకి ఏం చేస్తాము, సో ప్రిన్సిపల్స్ ఆర్ గివింగ్ గైడ్ లైన్స్ టు ద క్లాస్ ఇన్ఛార్జెస్. సో ఇప్పుడు క్లాస్ ఇన్ఛార్జ్ అనేది ఈజీగా అందరి స్టూడెంట్స్ కి మెసేజ్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా? అంటే ఏంటి, అలాగే ఇక్కడ కూడా మనకి ప్రిన్సిపల్ సార్ ఇన్ ద సెన్స్ processor having many works. ఓకేమా? ప్రాసెసర్ కి మెనీ వర్క్స్ ఉంటాయి. ఓకేనా? సో వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద ప్రాసెసర్, ఇఫ్ ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద డివైసెస్ టు ద మెమరీ, సో విత్ హై స్పీడ్. ఓకేనా? సో అంటే ఏంటి, బట్ ద ప్రాసెసర్ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ప్రాసెసర్ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవుతూ ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ విత్ హై స్పీడ్ బై యూజింగ్ దిస్ డిఎంఏ కంట్రోలర్. ఈ డిఎంఏ కంట్రోలర్ ని యూజ్ చేసుకొని మనకి డేటా అనేది హై స్పీడ్ తో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేమా? సీ హియర్, టు ట్రాన్స్ఫర్ లార్జ్ బ్లాక్స్ ఆఫ్ డేటా ఎట్ హై స్పీడ్, a special control unit may be provided to allow transfer of a block of data directly between an external device and the main memory. చూడమ్మా, జనరల్ గా మనకి మెయిన్ మెమరీ అంటే, మెయిన్ మెమరీలో ఏముంటాయి మనకి, ర్యామ్ అండ్ ROM, dynamic RAM and ROM. Do you remember? Dynamic RAM means random access memory. ROM means read-only memory. Based on the temporary or permanent memory, we are using RAM and ROM. Okay, ma, external devices means like hard disk. Okay na. So, అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ డివైసెస్ కి మెయిన్ మెమరీకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవడం కోసం విత్ హై స్పీడ్. ఓకేనా? So we are using DMA controller. ఇక్కడ చూడండి, without continuous intervention by the processor. అంటే సో ప్రాసెసర్ ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుందమ్మా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ డివైసెస్ టు ద మెయిన్ మెమరీ. అందుకనే ఇక్కడ హై స్పీడ్ అంటున్నాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసాం కదమ్మా. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సారే అందరికి మెసేజ్ కన్వే చేయాలి, మెసేజ్ పాస్ చేయాలి అనుకున్నామా, అప్పుడు ఏమవుతుంది, సో స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? ఎందుకంటే 1 by 1 క్లాస్ బై క్లాస్ మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి అంటే ఏంటి, సో అక్కడ మనకి టైం టేకింగ్ అన్నమాట. అట్లా కాకుండా ప్రిన్సిపల్స్ ఆర్ గివింగ్ గైడ్ లైన్స్ టు ద క్లాస్ ఇన్ఛార్జెస్. సో క్లాస్ ఇన్ఛార్జెస్ మీన్స్ ఈచ్ క్లాస్ హ్యావింగ్ 1 క్లాస్ ఇన్ఛార్జ్. సో అప్పుడు ఏమవుతుంది, క్లాస్ ఇన్ఛార్జ్ మెసేజ్ అందరు క్లాస్ ఇన్ఛార్జెస్ వాళ్ళ క్లాసెస్ కి మెసేజెస్ ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే ఏంటి, అక్కడ మనకి అక్కడ డేటా ట్రాన్స్ఫర్ అనేది స్పీడ్ గా జరిగిపోతుంది. Like that, here also the DMA, by using the DMA controller, the data will be transferred with a high speed. Data అనేది high speed తో transfer అవుతుంది without intervention by the processor. Okay, this approach is called DMA. So these DMA transfers are performed by a control unit that is part of the IO device interface called a DMA controller. Okay ma, DMA controller. Here see the diagram. So here for each word transferred, it provides the memory address and all the bus signals that control data transfer. అంటే ఇక్కడ మనకి మెమరీ అడ్రస్ లొకేషన్ అనేది ఇవ్వాలమ్మా. whenever we know the address location, then only we are transferring the data.
ఆర్ రిట్రీవ్డ్ ద డేటా ఈజీలీ. అంటే మనకి సపోజ్ మనం ఒక డేటాని తెచ్చుకోవాలి అనుకున్నామా, అప్పుడు మనకి సపోజ్ ఇఫ్ వి నో ద అడ్రస్ లొకేషన్ అనేది కరెక్ట్ గా తెలిసింది అనుకోండి, సో ఫ్రమ్ దట్ అడ్రస్ లొకేషన్ వి రిట్రీవ్ ద డేటా. ఆ అడ్రస్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మనకి ఏదైతే డేటా కావాలో ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకుంటాం. ఓకేనా? సో హియర్ this way. So this is the DMA controller block diagram here. So this is the system bus. Here printer keyboard means these are IO devices. Here printer keyboard input output devices. Okay ma, this is the main memory processor. Here DMA controller will be there. Number of disks are connected to the DMA controller. Okay, so this system bus, what is the purpose of this bus here? The data will be transferred from the main memory to the devices where the data will be needed. ఓకే అమ్మా, ఎక్కడైతే మనకి డేటా కావాలో ఆ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, బేస్డ్ ఆన్ దట్ ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ హియర్. Okay ma, so based on the data transfer from the devices, చూడండి here for this system bus the processor will be connected, main memory, keyboard, printer, that means IO devices will be connected here. This is the DMA controller. So these are the disks. Okay, external devices. So we need the data transfer between the memory to the external devices by using this bus. Okay ma, so here bus arbitration, that means how the data will be transferred. Here two approaches will be there. Those will be centralized arbitration and distributed arbitration. Okay ma, centralized arbitration and distributed arbitration. Here this is the centralized arbitration. Here whenever the DMA controller requests the processor, chondama, here BR bar means bus request, so bus grant signal, bus busy signal. Okay ma, so if this DMA controller gives the bus request signal to the processor, if this processor activates, ఈ ప్రాసెసర్ అనేది యాక్టివేట్ అయింది అనుకున్నామా, దెన్ బస్ గ్రాంట్ సిగ్నల్ టు బి గివింగ్ టు ద డిఎంఏ కంట్రోలర్. బస్ గ్రాంట్ సిగ్నల్ అనేది డిఎంఏ కంట్రోలర్ కి పాస్ చేస్తుందమ్మా. సపోజ్ ఇఫ్ ద ప్రాసెసర్ హ్యావింగ్ అనదర్ వర్క్, ప్రాసెసర్ అనేది వేరే వర్క్ లో ఉంది అనుకోండి, దెన్ ద బస్ బిజీ సిగ్నల్ విల్ బి యాక్టివేటెడ్. బస్ బిజీ సిగ్నల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే అమ్మా, దిస్ ఈస్ ద సెంట్రలైజ్డ్ ఆర్బిట్రేషన్. నెక్స్ట్ ఇఫ్ in distributed arbitration means here like this individual arbitration bits will be there. Based on the individual arbitration bits status, the interface circuit will be activated here. Okay ma,
See here. So this is the centralized arbitration. Okay, ma? Centralized arbitration. In this case, the processor is normally the bus master unless it grants bus mastership to one of the DMA controller. Okay, ma? So here like this, 2 DMA controllers will be there. Okay. So here a DMA controller indicates that it needs to become the bus master by activating the bus request line. Okay. So if this processor accepts this bus request, then this gives the bus grant signal to the DMA controller. Okay, ma? Sure. When bus request is activated, the processor activates the bus grant signal. And the signal is connected to the DMA controller using a daisy chain arrangement. Daisy chain arrangement means previously we see the daisy chain arrangement. That means whatever the device will be having highest priority, that will be nearer to the processor. Okay, amma? అంటే ఏ డివైస్ కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో ఆ డివైస్ అనేది ప్రాసెసర్ కి నియరర్ గా ఉంటుంది. ఓన్లీ ఒక్కటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ వస్తుంది. సో ద ఇంటరప్ట్ టెక్నాలజీ గివింగ్ ఫ్రమ్ దిస్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ నుంచి ఇంటరప్ట్ టెక్నాలజీ వస్తుంది. సపోజ్ ఇఫ్ దిస్ డివైస్ 1 is not having the highest priority, then this interrupt acknowledge giving to device 2. ఓకే అమ్మా, దీనికి హైయెస్ట్ ప్రయారిటీ లేకపోతే ఈ అక్నాలెడ్జ్ అనేది డివైస్ 2 కి పాస్ అవుతుంది. ఓకేనా? Suppose if this device 1 having the highest priority, then this device 1 will be activated. Okay, this is the daisy chain. Like this, here also the DMA controllers will be connected in a daisy chain fashion. Okay. So here the current bus master indicates to all devices that it is using the bus by activating another open controller or bus busy signal. And suppose if this processor will be busy in another work, okay, that means in another operation will be performed here, then that gives the bus busy signal. Okay, amma? So here distributed arbitration. In this distributed arbitration, all devices participate in the selection of the next bus master. See here. So like this. So ARB0 bar, ARB1 bar, ARB2 bar, ARB3 bar. What are these arbitration bits? Individual arbitration bits will be here. So based on that, Shurnama. Based on the 4 lines represents which DMA controller will be activated. అంటే ఇక్కడ మనకి 4 bits కాంబినేషన్ బేస్ చేసుకొని ఏ DMA controller యాక్టివేట్ అవుతుంది అనేది డిసైడ్ చేస్తాం. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ ది distributed arbitration. Arbitration in the sense data transfer. Okay, ma? Data transfer. The next one is buses. Okay, ma? So from these buses we will discuss in the next class. Okay, ma? Actually ga idi class na channel lo cheptunanu kada 40 minutes limit. So complete అయిపోయింది, ఎండ్ అవుతుందని మెసేజ్ వచ్చింది. ఓకేనా? సో ఇంకో క్లాస్ లో యూనిట్ కంప్లీట్ చేద్దామమ్మా. బసెస్, ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్స్, నెక్స్ట్ PCI అండ్ USB. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో 4th యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి ఇప్పటి వరకు చెప్పినవి ఒకసారి చూడండి మీరు. ఓకేనా? సో డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో డయాగ్రామ్స్ ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఓకే అమ్మా?